కీర్తనల గ్రంథము 78వ కీర్తన. 78వ కీర్తన 70, 71, 72 ఆ వచనాలు మనం చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని విడిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గోరెండ్లలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమును బట్టి, సంఘములోని పరిశుద్ధులను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. సంఘములో జరుగుతున్న ప్రతి కూడికను కూడా మీరు దీవించండి నైనా. రక్షణ లేని వారికి రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారిని వాక్యములోను విశ్వాసములో మీరు స్థిరపరచండి. సంఘము యొక్క ప్రతి అక్కరను కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మీ వాక్యము కొరకై మేము కనిపెట్టుకొని ఉండగా, మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మను దర్శించమని, మాకు ప్రోత్సాహము, కొరికలకు దిద్దుబాటు మీరు దయచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారు జీవిస్తున్న కాలములో న్యాయాధిపతుల కాలము దాటిపోయింది. ఇశ్రాయేలీయులను పరిపాలించుటకు నాయకులు లేరు, రాజులు లేరు, న్యాయాధిపతులు లేరు. అటువంటి సమయములో దేవుడు మొట్టమొదటిగా సౌలు అనే వ్యక్తిని రాజుగా నియమించెను. సౌలు రాజుగా ఏర్పాటు కాకమునుపు హన్నాకు, ఎల్కానాకు పుట్టిన కుమారుడు సమూయేలు. ఆ సమూయేలు దేవుని మందిరములో పెరిగి దేవుని సన్నిధిలో ఎదుగుతూ దేవుని కార్యములలో చాలా ఆసక్తిపరుడై ఉండెను. ఆ సమూయేలు యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల యొక్క కోరిక మేరకు సౌలు అనే వ్యక్తి రాజుగా
నియమించబడెను. కానీ సౌలు యొక్క ప్రవర్తన, సౌలు యొక్క క్రియలు, సౌలు యొక్క ఆలోచనలు దేవుని దృష్టికి అనుకూలముగా లేవు. సౌలు ప్రారంభములో బాగున్నాడు, తరువాత దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించాడు. ఈ సౌలును గూర్చి ఒకవైపు సమూయేలు దుఃఖపడుచున్నాడు, మరి ఒక వైపు పరలోకమందున్న ప్రభు దుఃఖపడుచున్నాడు. ఎందుకు? సౌలు ప్రవర్తనలో తనకిష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనకు అర్థమయ్యే రీతిలో సౌలు దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకముగా ప్రవర్తించుట, అవిధేయత, తన ఇష్టానుసారముగా జరిగించుట, దేవుని ప్రవక్త అయిన సమూయేలు మాటకు లోబడకుండుట, తనది కాని పని తనే జరిగించుట, ఇవన్నీ దేవుని క్రమానికి వ్యతిరేకముగా ఈ సౌలు జరిగించుట ద్వారా ఒకవైపు సమూయేలుకు దుఃఖము, మరి ఒక వైపు దేవునికి దుఃఖము. మన జీవితములో కూడా దేవునికి దుఃఖము కలిగించే పనులు మనం ఎన్నటికీ చేయకూడదు. దేవుని మందిరములో కూడా ఆరాధన క్రమములో కూడా మనమెంతో భయము కలిగి, భక్తి కలిగి, జాగ్రత్తగా, జ్ఞాన వివేకములు కలిగి మనము ప్రవర్తించాలి. ఈ ఆరాధన పరిచర్య అంతటిలో కూడా రక్షించబడిన వారు, విమోచించబడిన వారు, క్రీస్తు యేసు రక్తములో కడుగబడిన వారు, ప్రభువును ఆరాధించేవారు మాత్రమే ఈ పరిచర్యలో ఇన్వాల్వ్ కావాలి. ఈ సౌలు అలాగూ ప్రవర్తిస్తూ ఉండగా దేవుడు సౌలుకు తెలియకుండానే మరి ఒక వ్యక్తిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనములో, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను, మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. 16వ అధ్యాయము మొదటి వచనములో,
ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతుడు. దేవుడు ఎవరిని విసర్జించాడు? సౌలును విసర్జించాడు. అంటే ఈ సౌలును ప్రక్కన పెట్టాడు. సౌలు జరిగించే కార్యక్రమాలని జరిగిస్తూ ఉన్నా దేవుని దృష్టిలో మాత్రము ఈ సౌలు ప్రక్కన ఉంచబడ్డాడు. అదే క్రమములో దేవుడు మరి యొక్క వ్యక్తిని సిద్ధపరచుట. ఆ వ్యక్తి పేరే దావీదు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథము లేక కీర్తనల గ్రంథము 78వ కీర్తన 70వ వచనం చూడండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడు. దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? యెషై కుటుంబములో ఒక వ్యక్తి మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది. యెషై కుటుంబములో 8 మంది కుమారులు ఉన్నారు. అందులో ఏడుగురు ప్రక్కకు పెట్టబడి ఉన్నారు. ఈ 8వ వ్యక్తి ఈ దావీదు బాలుడు, ఆఖరివాడు, కడసారివాడు, కుటుంబములో ఎన్నిక లేనివాడు, తృణీకరింపబడినవాడు, కుటుంబములో ఏమాత్రము కూడా విలువ లేనివాడు. కుటుంబములో దావీదు ఎన్నిక లేనివాడుగా కనపడినా, కుటుంబములో దావీదు తృణీకరింపబడినవాడుగా కనబడినా, కుటుంబములో దావీదు కడసారివాడుగా ఉన్నా, కుటుంబములో దావీదు ఆఖరివాడుగా ఉన్న దేవుని యొక్క దృష్టి ఈ బాలుడైన దావీదు మీద ఉన్నది. దావీదు ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాయిస్తున్నాడు. ప్రతిదినము తండ్రి అప్పగించిన ఈ గొర్రెల మందను ఈ బాలుడైన దావీదు అరణ్యమునకు తీసుకుని వెళ్ళి వాటిని మేపడము, వాటిని కాయడము, వాటిని పోషించడము, వాటికి భద్రత కలుగ చేయడము, వాటిని మరలా క్షేమముగా ఇంటికి తీసుకొని రావడము. దావీదు యొక్క సమయమంతా ఎక్కడ గడుపుతున్నాడు? గొర్రెల దగ్గర గడుపుతున్నాడు. అయితే ఈ బాలుడైన దావీదు కుటుంబంలో ఎన్నిక లేనివాడైన దావీదు ఆ బాల్య వయసులోనే, ఆ చిన్నతనములోనే దావీదు సితారా వాయించుచు దేవునికి కీర్తనలు పాడుచు దేవుని ఘనపరచుచూ ఉన్నాడు. వ్యర్థమైన ఆలోచనలకు తాను ఏమాత్రము కూడా తాను ఇవ్వడం లేదు. అయితే
దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి దావీదును పిలిచాడు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు దావీదును పిలిచాడు. దేవుడు దావీదును పిలుచుటలో దేవునికి దావీదు అవసరమై ఉన్నాడు. ఎందుకు? తన పని కొరకు, తన పరిచర్య కొరకు, తన ప్రజలైన ఇశ్రాయేలీల మీద నాయకుడుగా ఉండుట కొరకై దేవుడు అరణ్యములో ఉన్న ఆ దావీదును పిలిపించాడు. ప్రియులారా, ఈనాడు దేవుడు అనేకులను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీరు నా యొద్దకు వస్తే నేను మీకు ఆదరణ కలుగచేస్తాను. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొక్క శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాను. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంది. జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానము లేని వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు ఎన్నిక లేని వారిని, బలహీనులను దేవుడు లోకములో నుండి పిలుచుట, వారిని ఏర్పరచుకొనుట. లోకములో ధనవంతులు ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, జ్ఞానము గలవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని యొక్క పిలుపుకు లోబడుతున్నారు, వారు రక్షించబడుతున్నారు, వారు ప్రభువు ద్వారా మేలులు పొందుతూ ఉన్నారు. దావీదు గొర్రెల దొడ్డిలో నుండి పిలువబడుట, దావీదు యొక్క అన్నలు ఉన్నారు, వారు సెలెక్ట్ చేయబడలేదు. కానీ దావీదు మాత్రమే పిలువబడెను, దావీదు మాత్రమే ఏర్పరచబడెను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 11వ వచనంలో, నీ కుమారులందరూ ఇక్కడ నున్నారా అని యేసయ్యను అడగగా, అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను.
క్రింది వరుసలో అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. దావీదు పిలువబడిన దావీదు దేవుని పిలుపుకు లోబడి ఆ పాడి గొర్రెలను విడిచిపెట్టాడు. తండ్రి తనకు అప్పగించిన ఆ మందను మరి ఒకరికి అప్పగించాడు. దేవుని పిలుపు మేరకు, సమూయేలు యొక్క పిలుపు మేరకు దావీదు సమూయేలు యొద్దకు రప్పించబడెను. యేసు క్రీస్తు మన కొరకై పరలోకము నుండి భూలోకానికి పంపబడేది కదా. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. యేసు క్రీస్తు ప్రభు మానవుడుగా ఈ లోకమునకు పంపబడిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన శ్రేష్టమైన పరిచర్య చేశాను. తన జీవితమునే లోకానికి మాదిరికరముగా ఉంచెను. మాటలలోనూ, ప్రవర్తనలోనూ, క్రియలలోనూ, చూపులలోనూ, చేసే పనులలో, ఆయన ప్రవర్తనలో, ఆయన జీవితమే అనేకులకు మాదిరికరముగా ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు ప్రతి పాపి కొరకై కలువరి శిలువలో బలిగా అర్పించబడేది. అమ్మా, మనము మన పాపములను బట్టి నిత్య నరకాగ్నికే పాత్రులము. కానీ ప్రభు మనలను ప్రేమించి మన కొరకు లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టెను, అమూల్యమైన రక్తమును చిందించెను, మన కొరకు బలియాయను, మరణించెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మృతులలో నుండి లేపబడెను. యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఆయన రక్షణ ఇచ్చుచున్నాడు, పాప క్షమాపణ ఇచ్చున్నాడు, పరిశుద్ధతలోనికి నడిపిస్తూ ఉన్నాడు, నిత్య జీవమునకు పాత్రలుగా చేయుచున్నాడు. దావీదు పిలువబడిన దావీదు రెండవదిగా మనం చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయములో 12వ వచనములో ఆఖరి వరుసలో అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయక. పిలువబడిన దావీదు ఆ కుటుంబంలోనే ప్రత్యేకపరచబడెను. ఒకప్పుడు ఎలాగున్నాడు? ఆ కుటుంబంలో కడసారి వాడుగా ఉన్నాడు.
బాలుడుగా ఉన్నాడు, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు, తృణీకరింపబడినవాడుగా ఉన్నాడు, గొర్రెలను కాయిచున్నాడు, తండ్రి అప్పగించిన మంద పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, గొర్రెలను కాయిచూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దావీదు దేవునికి అవసరమై ఉన్నది. యెష్షయి కుటుంబంలో నుండి దావీదు ప్రత్యేకపరచబడెను. యెష్షయి కుటుంబంలో నుండి దావీదు ప్రత్యేకపరచబడినప్పుడు ఈ అన్నలు కూడా దావీదు పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మన జీవితంలో కూడా మనము ప్రత్యేకపరచబడిన వారము కదా. ఒకప్పుడు మనము లోకముతో ఉన్నవారము, చీకటిలో ఉన్నవారము, అన్య జనుల యొక్క ఇష్టమును నెరవేర్చిన వారము, రక్షణ లేని వారము, మారు మనస్సు లేని వారము, లోకానుసారముగా ప్రవర్తించిన వారము. కానీ ప్రభు మనలను ప్రేమించి రక్షించి లోకములో నుండి ప్రత్యేకపరచెను. లోకములో నుండి ప్రత్యేకపరచెను. లోకములో నుండి ప్రత్యేకపరచి ఆయన మనలను ఎక్కడ చేర్చాడు? సంఘములో చేర్చాడు కదా. సంఘములో చేర్చాడు. దేవుని సంఘములో, దేవుని మందిరములో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అమ్మా వినండి, దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని గూర్చిన కీర్తనలు ఉంటాయి. దేవుని వాక్యము వినబడుతుంది. దేవుని బిడ్డల యొక్క సహవాసము, దేవుని ప్రజల యొక్క సమూహము, దేవుని పిల్లలు ఉన్న ఈ కుటుంబంలోనికి ప్రభు మనలను చేర్చినప్పుడు మనకు ఆదరణ, ధైర్యము, ప్రోత్సాహము, పురికొల్పు. ఎందుకంటే రక్షించబడిన వారు, విమోచించబడిన వారు, పరిశుద్ధులుగా చేయబడిన వారు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, వారు దేవుని కుటుంబము. దేవుని కుటుంబము. ఈ కుటుంబములో చేర్చబడిన మనకు ఆయన ఆనందము, సంతోషము, తృప్తి, నెమ్మది, ఆదరణ, ధైర్యము, కృపాక్షేమములు ఇస్తున్నాడు. అలాగైతే ప్రియులారా, పిలువబడిన మనము ప్రత్యేకపరచబడిన వారము. ఎక్కడ నుండి? చీకటిలో నుండి వెలుగులోనికి ప్రత్యేకపరచబడితిమి. పాపములో నుండి పరిశుద్ధతలోనికి ప్రత్యేకపరచబడితిమి. మరణములో నుండి జీవములోనికి ప్రత్యేకపరచబడితిమి. లోక సంబంధమైన సహవాసములో నుండి
దేవుని సంఘములోనికి ప్రత్యేకపరచబడితిమి. మన జీవితము ఎంత ధన్యకరమో ప్రియులారా. దావీదు పిలువబడెను. రెండవది, దావీదు ప్రత్యేకపరచబడెను. మూడవ మాట జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎవరు? దావీదు. దావీదు దేవునికి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నాడు. దావీదు తన పితరులు ఏ విధముగా జీవించారో, తమ పితరులు దేవుని ఆజ్ఞలు ఏ విధముగా పాటించారో, తమ పితరులు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఏ విధముగా గైకొని ఉన్నారో, ఈ దావీదు కూడా దేవుని వాక్యం పట్ల, దేవుని శాసనముల పట్ల, దేవుని లేఖనముల పట్ల ఈ దావీదు శ్రద్ధ వహించి దేవుని వాక్యమునకు విధేయతను చూపినవాడు. దేవుని మాటలకు భయపడినవాడు. దేవునికి ఇష్టానుసారుడు. కుటుంబములో తండ్రికి బిడ్డలు లోబడుతూ ఉన్నప్పుడు, చెప్పిన ప్రకారముగా జీవిస్తూ ఉన్నప్పుడు, తల్లిదండ్రికి సంతోషమును కలిగించే పనులు పిల్లలు చేస్తూ ఉన్నప్పుడు, తల్లి తండ్రి ఆ బిడ్డలను మరి ఎక్కువగా ప్రేమిస్తారు. వారి పట్ల మరి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించెదను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరతును, నా మాటలకు లోబడి వారిని నేను దీవించెదను. దావీదు దేవునికి ఇష్టడుగా ప్రవర్తించాడు. దావీదు దేవుని మాటలకు లోబడినవాడు. దావీదు దేవునికి భయపడినవాడు. దావీదులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, తనకున్న రాజ్యము కంటే, తనకున్న అధికారము కంటే, తనకున్న సంపద కంటే, తనకున్న ఆస్తి కంటే దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు. దేవుని మందిరము అంటే దావీదుకు చాలా మక్కువ.
ఈనాడు దేవుని పిల్లలమైన మనము దేవుని యొక్క మందిరమును, దేవుని సన్నిధిని చాలా చులకనగా భావిస్తున్నాము, చాలా తక్కువగా భావిస్తున్నాము. ప్రియులారా, దేవుని మందిరమును మనం ప్రేమించాలి. దేవుని సన్నిధికి మనము క్రమముగా రావాలి. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు సిద్ధపాటు కలిగి భయముతోనూ వణకుతోనూ దేవుని మందిరమునకు రావాలి. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట మేలు. దేవుని మందిరములో దేవుని స్వరం మనకు వినబడుతుంది. దేవుని మందిరములో దేవుడు మన కొరకు దీవెనలు సిద్ధపరచి ఉంచాడు. దేవుని మందిరములో కృపాక్షేమములు ఇచ్చువాడు. అందుకే కోరకు కుమారులు వారు ఒక మాట అంటున్నారు. ఏమిటి అంటే, నీ మందిరములో ఒక దినము గడుపుట శ్రేష్టము. నీ మందిరములో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుని మందిరమును ఎవరు ప్రేమిస్తారు? దేవుని సన్నిధి యొక్క విలువను ఎవరు అర్థము చేసుకుంటారు? దేవుని మాటలకు ఎవరైతే భయపడతారో, దేవుని వాక్యమునకు ఎవరైతే విధేయతను చూపిస్తారో, దేవుడు అటువంటి వారి మీద తన దృష్టి నిలిపి ఆశీర్వదించువాడు. దావీదు జీవితంలో ఒకటి పిలువబడినవాడు, రెండవది ప్రత్యేకపరచబడినవాడు, మూడవది ప్రియమైన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము పిలువబడిన వారము. రెండవది ప్రత్యేకముగా జీవించుట నేర్చుకునవలెను. మూడవది ఆయనకు ఇష్టముగా మనం ఉండాలి. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మనము చేసే పనులు, మన సంభాషణ, మనము చూచే చూపులు, మనము చేసే కార్యాలు, ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇష్టపడి మనల్ని ఘనపరచును. కాబట్టి దావీదు మాదిరి జీవించుటకు ప్రభు అట్టి కృపలోనికి నడిపించునుగాక.